హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024 జనవరి 1 యొక్క కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV C-58 వాహక నౌక నింగిలోకి కొద్ది నిమిషాల క్రితం అయితే దూసుకెళ్లడం జరిగింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కేజీల బరువు గల ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం అయితే జరుగుతుంది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంటుంది. ఇందులో తిరువనంతపురం LVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజీ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ వీశాట్ సహా వివిధ ఉపకరణాలు ఇందులో ఉంటాయి. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవలైతే నియమించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజన్ పాండేను దీనికి కార్యదర్శిగా అయితే నియమించడం జరిగింది. ఆర్థిక సంఘం సిఫార్సుల కాల వ్యవధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. అందువల్ల 2025 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రపతి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. తన కుమారుడు ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన తాను సింహాసనాన్ని వీడనున్నట్లు డెన్మార్క్ రాణి మార్గరెట్ II ఇటీవలైతే ప్రకటించడం జరిగింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి 2023 డిసెంబర్ 30న నియమితులైతే కావడం జరిగింది. భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ లండన్లో ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారానికి అయితే ఎంపిక కావడం జరిగింది. చైనా నూతన రక్షణ శాఖ మంత్రిగా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ 2023 డిసెంబర్ 29న నియమితులయ్యారు. 2022 సెప్టెంబర్లో ప్రధాని మోదీ భారత నౌకాదళ సరికొత్త చిహ్నాన్ని నిషాన్ ఆవిష్కరించడం అయితే జరిగింది.